వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం విజయ దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌకలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి నినాదాలు చేసి మాట్లాడారు. మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు పార్టీ నేత కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి అప్పటి కేంద్రం మెడలు వంచారన్నారు. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడానికి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు విజయ దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ తీగల రవీంద్ర గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు గోస్కుల రవి, కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, జోగిని శంకర్, సిరిగిరి రామచందర్, నరాల శేఖర్, నాయకులు రామతీర్థపు రాజు, కుమారి శ్రీనివాస్, గడ్డం హనుమాన్లు, ప్రసాదరావు, ఏసా తిరుపతి, నరాల దేవేందర్, కటకం మలేశం, వెంగళ శ్రీకాంత్ గౌడ్, అంజనీ కుమార్, సత్యనారాయణ రెడ్డి, వాసాల శ్రీనివాస్, పిట్టల వెంకటేష్, కొండ కనకయ్య, కొండ నరసయ్య, చేపూరి రవీందర్, వాసాల శ్రీనివాస్, లిక్కిడి మహేందర్, అంజద్ పాషాలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు గౌరవ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుమల లక్ష్మీనరసింహ గారి ఆదేశానుసారం తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసుకుని పూలదండ వేయడం జరిగింది. మరి ఇది ఒక బీఆర్ఎస్ పార్టీ పండుగ కాదు, ఇది ఒక బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల అదేవిధంగా పార్టీ కార్యకర్త నాయకుల పండుగ కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల పండుగ. ఎందుకంటే మరి 2009 నవంబర్ 29 తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని నినాదంతో జై తెలంగాణ అని నినదించి మరి ఆ రోజు మరి 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి మరి ఈ రోజుకి డిసెంబర్ 9 రోజున ఢిల్లీ నుంచి తెలంగాణ ప్రకటించినటువంటి రోజు మరి ఈ రోజు విజయ దివస్ లో మనం పండుగ చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజు పాలాభిషేకం చేసి ఇలా ఒక సందర్భంగా సంబరాలు చేసుకుంటూ అదేవిధంగా ఈరోజు ఇంకో దురదృష్టకరమైన రోజు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రాకముందే మన తెలంగాణ రాష్ట్రానికి అందరి ఏకతాటిపై తీసుకొచ్చి మనకు ఒక ఐక్యత గల తెలంగాణ తల్లి విగ్రహం ఏ విధానంగా ఉండాలని అందరి మేధావులు, కళాకారులు, మంచి అన్ని వర్గాల ప్రజల ఆమోదం మేరకే ఎన్నో కసరత్తు చేసి తెలంగాణ తల్లి రూపం ఒక రకంగా సందర్భంగా చేసుకుంటే కేసీఆర్ చేసిన దానికి విరుద్ధంగా ఈరోజు కేవలం వాళ్ళ మార్పు కొరకే తప్ప ఇలా వాళ్ళ పై అధిష్టానం మెప్పులు పొందడానికి కోసం రాష్ట్ర అంబేద్కర్ సచివాలయంలో ఇలా ఒక ఘోరమైన పరిస్థితి తెలంగాణ రూపకల్పన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరించారు. ఎక్కడన్నా మన తెలంగాణలో ఆడపడుచులు ఏ కార్యక్రమం మొదలుపెట్టాలన్నా కుడికాలు మొదలు పెడతారు. ఆ ఒక విగ్రహాన్ని తెలంగాణ తల్లి, కాంగ్రెస్ తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన ఒకసారి చూడండి. మీరు ఒకసారి సమయం తీసుకొని ఎడమకాలు ముంగడ పెట్టిర్రు. మహాలక్ష్మి లెక్క మన తెలంగాణ తల్లి విగ్రహం చూడంగానే మనకు తెలియకుండానే మన చేతులు మొక్కాలే ఈ తెలంగాణ తల్లిని. ఒక ఆభరణాలు, ఒక బొట్టు, మన గ్రామీణ వసన రైతాంగానికి చిన్న మనకు కంక కొడువలి, అదేవిధంగా తెలంగాణ ఆడపడుచులను అగౌరవపరిచే విధానంగా బతుకమ్మను మనం పేర్చుకున్న బతుకమ్మను కూడా సింహనంగా పెడితే ఆ బతుకమ్మను కూడా తొలగించిన దరిద్రమైన రోజు అంటే ఈ రోజే. ఉద్యమాన్ని ఉవ్వెత్తున స్టార్ట్ చేసిన మహానీయుడు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ రచ్చుడో అనే నినాదంతో నవంబర్ 29 నాడు స్టార్ట్ చేసి ఉద్యమం ఉవ్వెత్తున ఎగుతున్న సందర్భంలో 11 రోజులు అమరణ నిరాహార దీక్ష చేసి యావత్ తెలంగాణ ఈరోజు పండుగ చేసుకోవాల్సినటువంటి రోజు. డిసెంబర్ 9 నాడు తెలంగాణ డిక్లేర్ చేసారు. అప్పుడు 29 రాష్ట్రాల నాయకులు ప్రతి ఒక్కరూ మన బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసి డిక్లేర్ చేసిన రోజును మొత్తము బీఆర్ఎస్ పార్టీ కాదు అన్ని పార్టీలకు సంబంధించిన వారు ఇక్కడ జరుపుకోవాల్సిన దాన్ని వీరు రేవంత్ రెడ్డి గారు వక్రీకరించి ఈరోజు తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి బొమ్మ పెట్టి ఇవాళ తెలంగాణ రూపురేఖలు చేంజ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తారు. రోజులు నవంబర్ 29 నుంచి డిసెంబర్
9 దాకా ఆనాడు అమర దీక్ష తీస్తే మరి కేంద్రం దిగొచ్చి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులు, ఉద్యమకారులు, అనేక ఉద్యోగులు అందరూ కూడా మరి అనేక పోరాటాలు చేసి మరి కేంద్రం మెడల్ వంచి ఈరోజు ఆనాటి కేంద్ర మంత్రి చిదంబరం గారు మరి తెలంగాణను పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన రోజు ఈరోజు విజయ్ దివాస్ రోజుగా భావించి ఈరోజు తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి మరి ఈ యొక్క విజయ్ దివాస్ గా ఈరోజు పండుగ జరుపుకోబోతా ఉన్నాం. మరి మీకు తెలుసు తెలంగాణ కోసం కొట్లాడిన ఏకైక నాయకుడు మరి ఉద్యమకారుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించబడ్డది. మరి 10 ఏళ్లు సుభిక్షంగా తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల పేరిట ఎంతో బంగారు తెలంగాణగా కొనసాగింది. మరి ఈ ఏడాది కాలంలో అనేక అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి మరి ఇస్తానన్న హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఈరోజు ప్రజా పాలన కాదు, ఇది ప్రజా పీడిత పాలనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి యొక్క పాలన కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ సచివాలయంలో మరి బంగారు తల్లిగా రూపొందినటువంటి తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి ఈరోజు బతుకమ్మను లేకుండా మరి వ్యవసాయం లేకుండా మరి కిరీటం లేకుండా ఆభరణాలు లేకుండా ఎడమకాలు ముందు పెట్టి ఇలా చేతి గుర్తు అభయాస్తం అని ముందు పెట్టి ఈరోజు తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ గౌరవాన్ని, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కూడా వాళ్ళు కించపరిచే విధంగా వివరిస్తా ఉన్నారు.